గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల వలలో పడ్డాడు హిట్మాన్. అమిత్ బర్దార్ గారు 2011 బ్యాచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్ఆర్. హిట్మాన్ ఫస్ట్ వీక్ జగన్ రమేష్ వాళ్ళ ఇన్పుట్స్ ఎలా వచ్చే వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారు? కాకురి పండన అలియాస్ జగన్తో సహాయం లీడర్షిప్లో నియర్లీ 30+ మావోయిస్ట్ ఛత్తీస్గఢ్ నుండి ఒడిశా అటువైపు క్రాస్ చేసి మన ఏఎస్ఆర్ జిల్లాలో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఫ్రమ్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ టు మే నియర్లీ 4 times మావోయిస్ట్ ఫేస్ టు ఫేస్ అయి మిస్ అయ్యారు. దెన్ ఈ 30 మెంబర్స్ నుండి సీక్వెన్షియల్గా వాళ్ళు స్లోగా చాలామంది అరెస్ట్ అయిపోయారు. కొంతమంది సార్ మీరు రావడం మెయిన్ టాస్క్ గాంజా, దాని మీద మీ ఫోకస్ ఏమైంది? అడ్రిన్ డేటా అంటే మనకి ఇస్రో శాటిలైట్ తరపున ఇమేజ్ సెన్సరీ శాటిలైట్స్తో మనకి హీట్ సెన్సింగ్ సిగ్నల్స్తో వాళ్ళు మ్యాప్ చేస్తున్నారు. ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అండ్ మల్టిపుల్ డ్రోన్స్ టీమ్స్ ఉన్నాయి మనకి. సో వీ డోంట్ హ్యావ్ టు గో చాలా దగ్గరికి కూడా. మన ముఖ్యమైన చైతన్యం ప్రోగ్రామ్ ఒక ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. దాంట్లో ఆల్టర్నేటివ్ క్రాప్ ఒక పాయింట్ ఉంది. రెండోది వాళ్ళకి అవేర్నెస్, మూడోది సెల్ఫ్గా వాళ్ళు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఏఎస్ఆర్ జిల్లాలో కిడ్నాప్ అయిన 24 hours మీ టీం ఇలాగా సో ఇది రంపచోడవరం పరిధిలో జరిగిన మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పేరెంట్స్తో మాట్లాడి సో ఇమీడియట్గా మనకి ఆర్టీసీ డిపో మేనేజర్తో మాట్లాడి సో ఒక కెమెరాలో కనిపించిన ఆటో నుండి దిగి వెల్కమ్ టు ఐడ్రీమ్. దేశంలో వివిధ రాష్ట్రాల పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు యొక్క పనితీరును చూస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం ఏఎస్ఆర్ జిల్లాలో పోలీసుల యొక్క వర్క్ స్టైల్. వాళ్ళు దాదాపు 6 నెలల నుండి ఒక 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేయడం, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో టాప్ లీడర్స్ అంటే 6 రాష్ట్రాల పోలీసులు మోస్ట్ వాంటెడ్ హిట్మాతో సహా పడిపోవడం అనేది అందరు పోలీసుల యొక్క షాక్ అవుతున్నారు. హిట్మా కేవలం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకి మోస్ట్ వాంటెడ్. కానీ అందరూ కూడా అతని మీద 6 రాష్ట్రాల పోలీసులు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర వీళ్ళకి మోస్ట్ వాంటెడ్. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాలు ఎక్కువగా అతని యొక్క నష్టం జరిగింది కాబట్టి అతను ఏ విధంగా పట్టుకోవాలి అని చూస్తున్నారు. కేవలం ఆ రాష్ట్రాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా హిట్మాని ఎలాగైనా పట్టుకుంటే పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుందని భావించింది. కానీ ఎవరు ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల వలలో పడ్డాడు హిట్మా. దానికి ఒక్కసారి మన సీక్వెన్స్ తీసుకుంటే పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నెట్వర్క్ ఆ విధంగా ఉంది. ఎందుకంటే గతంలో ఏపీ పోలీసులకి ఒక లెగసీ ఉంది. అది ఎస్ఐబి, గ్రే హౌండ్స్, ఇంటెలిజెన్స్ ఈ 3 ఒక పనితీరు బట్టే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న నక్సల్స్ మూవ్మెంట్ పూర్తిగా తగ్గింది. కానీ మరోసారి ఏఓబిలో కనబడినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరొకసారి వాళ్ళ లెగసీని కాపాడుకోవడానికి ఇంటెలిజెన్స్ పూర్తిగా గ్రౌండ్ లెవెల్ తీసుకొచ్చారు. ఇంటెలిజెన్స్ అంటే టెక్నాలజీ ఇంటెలిజెన్స్ కాకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడడంలో ముందుకొచ్చారు. దాని ప్రతిఫలలే ఇటీవల జరుగుతున్న 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. దానికి ప్రధాన గ్రౌండ్ ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతం మన గెస్ట్ కూడా ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ గారు 2011 బ్యాచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్ఆర్ జిల్లా. రాజస్థాన్ చెందిన అమిత్ బర్దార్ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఎలక్ట్ అయిన తర్వాత వివిధ హోదాలో పనిచేసి ఆయనకి పాడేరు ఏఎస్పీగా ఉన్నప్పుడే ఒక మేజర్ ఎన్కౌంటర్ జరిగింది. అందులోనే అక్కడ అప్పట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే ఇద్దరు చనిపోవడంతో ఆయనలో ఒక కసి పెరిగింది. ఖచ్చితంగా నేను నా జిల్లాలోనే మరొకసారి వస్తాను, ఖచ్చితంగా నేను ఏదో చేయాలనుకున్నారు. ఆ పగ అనేది ఆయనలో అలాగుంది. నెక్స్ట్ శ్రీకాకుళం వచ్చారు, కొంతకాలం పనిచేశారు, తర్వాత అనంతపురం వెళ్ళారు. అనంతపురం తర్వాత మరోసారి ఏఎస్ఆర్ జిల్లాకు వచ్చారు.
కానీ 3 జిల్లాలు వచ్చినా సరే మరొకసారి ఏఎస్ఆర్ జిల్లాకు వచ్చిన తర్వాత ఆయనలో ఇంకా పాత స్మెల్ ఇంకా పోలేదు, దాన్ని మరోసారి తీయాలి. ఇక్కడ మూమెంట్ లేకపోయినా కానీ వేరే రాష్ట్రాలు జరుగుతుంది కాబట్టి ఇక్కడ షెల్టర్ జోన్ ఉన్నారు, నేను ఫోకస్ చేయాలనుకున్నారు ఆయన టీం. దాంతో మరొకసారి మూలాలు అన్నీ తీసుకొచ్చి రూట్స్కి వెళ్ళారు. దాంతోపాటు స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉన్న సీనియర్ ఆఫీసర్ సపోర్ట్ చేయడంతో మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఆ ఆఫీసర్ని అడిగి గతంలో పనితీరు ఎలా జరిగింది, ఇప్పుడు జరిగిన 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ల యొక్క రూట్స్ ఎలా వచ్చాయనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అంటే మనిషిని చంపనేందుకు కంగ్రాట్స్ చెప్పట్లేదు, అది మీ చేస్తున్న డ్యూటీలో భాగంగానే జరుగుతుంది. ఒకవేళ మీరు చంపకపోతే వాళ్ళ చేతుల్లో మీరు అవుతారు. ఈ వార్ అన్నది ఇప్పుడు దాదాపు 40-50 సంవత్సరాలు నడుస్తుంది. కానీ మనం మీ పేరు ఏఎస్ఆర్ జిల్లా పేరు మారుమోగడానికి ప్రధాన కారణం హిడ్మా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనుకుంటాం. కానీ హిడ్మాకు ముందు గాజాల రవి, దానికి ముందు జగన్, తర్వాత టెక్ సురేష్, టెక్ క్రాంతి వరుసగా జరుగుతున్నాయి. ఏపీ పోలీసులకు సరిహద్దు ప్రాంతమైన ఎక్కడ కూడా మూమెంట్ లేకపోయినా మీ బాస్ యొక్క గైడెన్స్ ప్రకారం వాళ్ళు మన దగ్గర రావడం కదా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనే యాటిట్యూడ్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టున్నారు. మీ వలలో వాళ్ళు పడ్డడం జరిగింది. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఏఎస్పీ పాడేరులో జరిగిన ఆ సంఘటన మనం ఒకసారి రిమెంబర్ చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న సినారియోలో ఈ విధంగా 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కనిపిస్తున్నాయి. ఈ 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లకి మీరు రూట్స్ ఎందుకు వెళ్ళాయి? మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యారా, లేదా నేను ఇందాక చెప్తున్నట్లుగా ఫుడ్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యారా? మీరు ఇంట్రొడక్షన్లో ఈ మన ఎస్డిపిఓ పాడేరు సమయంలో జరిగిన సంఘటన విషయంలో నాకు మళ్ళా ఒకసారి గుర్తు రిమైండ్ చేసిన, ఇంకా ఈ ప్రజెంట్ సినారియోలో మావోయిస్ట్ మూమెంట్ మన ఏఎస్ఆర్ జిల్లాలో ఎలాగ జరిగిన, ముఖ్యమైన మన లాస్ట్ ఇయర్ నవంబర్ తర్వాత ఏఓబిలో మళ్ళా మావోయిస్ట్ యాక్టివిటీస్ పెరిగిన, ఇదే క్రమంలో ఈ 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగిన. ఈ క్రమంలో మనకి చూస్తే ముఖ్యమైన మన ఎస్డిపిఓ పాడేరు సమయంలో మావోయిస్ట్ చేసి దుష్క్రమం ఒక ట్రైబల్ లీడర్స్ని భయం పెట్టి వాళ్ళని చంపడం, క్లియర్గా ట్రైబల్ కమ్యూనిటీలో ఒక మెసేజ్ వెళ్ళిన. మెసేజ్ ఏమిటి? ఈ ప్రాంతంలో ట్రైబల్ వాళ్ళకి భయం పెట్టిన వాళ్ళు ఏమైనా ప్రాంతం నుండి రావచ్చు, వాళ్ళకి ఏమీ సపోర్ట్ లేదండి. దీని కారణమే ఆ ఇన్సిడెంట్ తర్వాత మీరు ఇప్పటిదాకా చూసుకోవచ్చు, పోలీస్ చూసుకోవచ్చు, కానీ పబ్లిక్ మూమెంట్ చూసుకోవచ్చు, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అండర్స్టాండింగ్ ఈ మావోయిస్ట్ ఐడియాలజీ విషయంలో చూసుకోవచ్చు. ముఖ్యమైన ఏఎస్ఆర్ జిల్లా అండ్ అప్పుడు విశాఖపట్నం రూరల్ ప్రాంతం. సో అప్పటి నుండి మావోయిస్ట్ ముఖ్యమైన ఆ సమయంలో వాళ్ళు కొద్ది డామినెన్స్ చూపించడానికి కోసం వైలెన్స్ చేసి, దీని తర్వాత 2021లో వారు మన డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ తర్వాత ఇమీడియట్గా ఈ ప్రాంతం నుండి పారిపోయిన తర్వాత వాళ్ళు సేఫ్ షెల్టర్ ప్లేసెస్ ఎక్కడైనా వాళ్ళు ఆలోచించిన వాళ్ళ దృష్టి ప్రకారంగా ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయింది. అక్కడి నుండి వాళ్ళు వల్లగా వాళ్ళ బేస్ని స్ట్రాంగ్ చేయడం, రిక్రూట్మెంట్ చేయడం, అన్ని పాసిబిలిటీ వాళ్ళు ట్రై చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఈ లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతున్నాయి. ఈ సమయంలో ఏఓబిలో మళ్ళా వాళ్ళు అక్కడే ఆపరేషన్ కగార్ కారణం, కొత్త క్యాంప్స్ వచ్చిన కారణం బాగా ప్రెషర్ పడిన మావోయిస్ట్. సో ఏఓబి వాళ్ళు సెంట్రల్ కమిటీ ప్రకారంగా, పొలిటీ బ్యూరో ప్రకారంగా వాళ్ళకి డైరెక్షన్స్ ఉంది, వాళ్ళు ఏరియాస్లో వెళ్ళి మళ్ళీ షెల్టర్ పెట్టుకోవచ్చు, కానీ అక్కడే ఏమైనా ఇన్సిడెంట్ చేయొచ్చు. సో దీనికోసం వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఏఓబి ప్రాంతంలో వచ్చారు. లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫార్మేషన్ 30+ మావోయిస్ట్ ఫార్మేషన్ ఒడిశా నుండి మన ఏఎస్ఆర్ జిల్లాలో బార్డర్లో క్రాస్ చేయి అక్కడికి వచ్చింది. అంటే ఎప్పటి నుంచి ట్రాక్ స్టార్ట్ అవుతుందండి? ఈ స్టోరీ మనకి యాక్చువల్గా ఇంకా కొన్ని కాలం బ్యాక్కి వెళ్ళాల్సిన ఉన్నాయి. ఇయర్ 2024లో స్టార్టింగ్ బిఫోర్ ఎలక్షన్ అప్పుడు ఏఓబిలో మళ్ళగా పారిపోయిన వాళ్ళు మావోయిస్ట్ మళ్ళీ ఎంటర్ అయ్యారు. కానీ అప్పుడు కన్నా ముందు చెల్లూరు నారాయణరావు అలియా సురేష్ కూడా ఇక్కడే షెల్టర్ తీసుకున్నాడు కదండి, ఆయన మీ రాడార్లో లేడా? ఆయన అప్పటి నుండి ఉన్నాయి. అతను ఏఓబిలో
స్టార్టింగ్ నుండి ఈ ప్రాంతంలో బాగా మోటివేట్ చేసి పబ్లిక్ని రిక్రూట్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ ప్రకారంగా షెల్టర్స్ ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా సింపథైజర్ మిలిషియాస్ని ఐడెంటిఫై చేయడం చేసిన యాక్టివిటీస్ వాళ్ళు. అదేవిధంగా ఆఫెన్స్ కూడా ఆయన బాగా ఇన్వాల్వ్ ఉంటుంది. ఆయనతో పాటు కాకూరు పండ ఆయన మూమెంట్ కూడా వస్తూ పోతుండే కదా, వాళ్ళు మీకు ట్రాక్లోకి రాలేదు. సో కాకూరి పండన యాక్చువల్గా మనకి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెటింగ్ సపోర్ట్ ఫర్ ఈ ఏఓబి కార్డ్ ప్రాంతంలో ముఖ్యమైన మనకి ఈ వైరావరం మండల్, అదేవిధంగా జీకే విధి మండల్కి బార్డర్ ఏరియాలో ఎక్కువ మూమెంట్ చేసేవాళ్ళు. సొంత ప్రాంతం అతనికి కుమలవాడ మనకి జీకే విధి మండలంలో వస్తున్నాయి. అక్కడ నుండి వాళ్ళు బాగా సపోర్ట్ గ్యాదర్ చేసి ఏఓబిలో మళ్ళగా ఉదయ్, అరుణ అండ్ మిగతా 30 మెంబర్స్ని ఇన్వైట్ చేసేవాళ్ళు అతని. బట్ సార్ మీరు సెకండ్ టైం ఏఎస్ఆర్ జిల్లాకు వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలాగుందండి? కామ్గా ఉందనుకుంటున్నారా, లేదు ఎక్కడో ఏదో జరగబోతుందని మీకు ఏమైనా సిమ్టమ్స్ వచ్చి ఒకసారి ఫైల్ ఓపెన్ చేశారా? ముఖ్యమైన ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో లాస్ట్ 1 ఇయర్లో నేను చేసిన పని అండ్ నాతో సహా మా ఆఫీసర్స్ వర్క్ చేసిన ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. ప్రెజెంట్లీ మనకి కాన్ఫిడెన్స్కి టెల్ సైన్స్ ఏముంటున్నాయి, ప్రభుత్వం తరపున అదేవిధంగా పోలీస్ తరపున ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్న దీనిలో పార్టిసిపేషన్. సో ముఖ్యమైన మనకి ఒక బెంచ్ మార్క్ లాగా చూస్తే, సో ఒక స్టాండర్డ్ మనకి చూస్తే తో వీ హ్యావ్ డన్ డీప్ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. చాలామంది ట్రైబల్స్ని మీద ఏమైనా ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీస్లో వాళ్ళని పంపడం, అదేవిధంగా టైలరింగ్ కోర్సెస్ ఇవ్వడం, దీని తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో మంచి ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్, దీని తర్వాత కొంతమందికి క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా అవైల్ చేయడం జరిగిన బ్యాంక్స్ తరపున ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున. సో ఒక ఎంపవర్మెంట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం జరిగిన. ఈ కాన్ఫిడెన్స్ కారణం ఇప్పుడు ఈ ట్రైబల్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ మీకు ఒక టాస్క్ ఇచ్చి పంపించింది, ఇక్కడ గాంజా దాని కల్టివేషన్ ఆపాలి, ఆ బ్రేక్ చేయాలని మీకు ఆ టాస్క్. ఇంకా మీరు ఆ టాస్క్తో పాటు ఈ టాస్క్ కూడా తీసుకున్నారు. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఒక టాస్క్కి సెకండ్ టాస్క్తో రిలేషన్ లేదండి. యాక్చువల్లీ మావోయిస్ట్ ఫండింగ్ కూడా ఒక నార్కో టెర్రరిజం లాగా కనిపిస్తున్నాయి. కొన్ని కేసెస్ కూడా మన గతంలో ఈ ప్రాంతంలో జరిగినాయి. అప్పుడు ఈ స్పెషల్లీ మన కట్ ఆఫ్ ఏరియాస్లో చేసేవాళ్ళు మావోయిస్ట్ వాళ్ళు సొంత కూడా గాంజా కల్టివేట్ చేసేవాళ్ళు. గాంజా కవర్ అది అంతే కవర్ చేసి గాంజా కల్టివేట్ చేసి దీనికి మనీని వాళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్లో ఫండింగ్ చేయడం. బట్ అది ఓన్లీ పార్ట్ టైం జాబ్ లాగా చేసేవాళ్ళు. వాళ్ళ ఫుల్ టైం యాక్టివిటీ యాక్చువల్లీ ఎక్స్ట్రాక్షన్ పని, ఎక్కడైనా భయం పెట్టి డబ్బులు కలెక్ట్ చేయడం. కొంతమంది సార్ మీరు రావడం మెయిన్ టాస్క్ గాంజా, దాని మీద మీ ఫోకస్ ఏమైందంటే మన తర్వాత మావోయిజం మొత్తం ప్రెజెంట్లీ మీరు ఈ ఏజెన్సీ ప్రాంతంలో మనకి ఏఎస్ఆర్ జిల్లాలో చూసుకోవచ్చు. రీసెంట్లీ జస్ట్ అక్టోబర్ లాస్ట్ వీక్లో వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఆల్ ఎడ్రిన్ డేటా సర్వే పాయింట్స్. మనకి వచ్చిన ఎడ్రిన్ డేటా అంతే మనకి ఇస్రో శాటిలైట్ తరపున ఇమేజ్ సెన్సరీ శాటిలైట్స్తో మనకి హీట్ సెన్సింగ్ సిగ్నల్స్తో వాళ్ళు మ్యాప్ చేస్తున్నారు ఏ ప్రాంతంలో ఏ కల్టివేషన్ జరిగిన. సో ఆల్ 80 ఆడ్ పాయింట్స్ వచ్చిన, 83, 81 పాయింట్స్ అన్ని చెక్ చేసాం. 0 కల్టివేషన్ వచ్చిన అన్ని ప్లేసెస్లో మనకి ఇప్పుడు జాఫ్రాన్ చూడొచ్చు కానీ ఆర్ బుషెస్ ఉన్నాయి. సో వీఆర్ యూజింగ్ హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అండ్ మల్టిపుల్ డ్రోన్స్ టీమ్స్ ఉన్నాయి మనకి. సో వీ డోంట్ హ్యావ్ టు గో చాలా దగ్గరికి కూడా. ఇప్పుడు లాంగ్ రేంజ్ డ్రోన్స్ కూడా ఉన్నాయి, 25 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు, 15 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. సో అన్లైక్ బిఫోర్ మనకి 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్, 5 కిలోమీటర్ రేంజ్ డ్రోన్, ఇప్పుడు 25 కిలోమీటర్స్ రేంజ్ వరకు డ్రోన్స్ మనకి ఉన్నాయి. సో ఆ సేఫ్టీ ప్రకారంగా మనకి ఎక్కడైనా ఏఓపి నుండి ఫ్లై చేయొచ్చు కానీ పోలీస్ స్టేషన్ నుండి ఫ్లై చేయొచ్చు. ఓకే, కానీ అక్కడ ట్రైబల్స్ ఎవరు ఉన్నారు గంజా పండిస్తున్న వాళ్ళు, వాళ్ళలో వాళ్ళకి ఎలా చేంజ్ తీసుకొచ్చారంటే వాళ్ళకి మన కమర్షియల్ క్రాఫ్ట్లో అలవాటు చేశారా, లేదా గాంజా పండిస్తే కేసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా, వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చూపించుకుంటూ వాళ్ళ మార్పు తీసుకొచ్చారు? సో మన ముఖ్యమైన చైతన్యం ప్రోగ్రామ్ ఒక ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్న దాంట్లో ఆల్టర్నేటివ్ క్రాప్ ఒక పాయింట్ ఉంది. రెండోది వాళ్ళకి అవేర్నెస్, మూడోది సెల్ఫ్గా వాళ్ళు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో ముఖ్యమైన మీరు ఆగస్ట్ కానీ సెప్టెంబర్ 4 చూసుకోవచ్చు. ధారకొండలో, అదేవిధంగా బూసిపుట్లో, రంగ్బాయ్, మనకి ముంచింపూట్ బార్డర్లో అక్కడే కొన్ని
రంగశీల ఆ పంచాయత్స్లో, అదేవిధంగా పెద్ద బయలూరు, మధ్యగర్భు, దీని తర్వాత రూడకోట ఆర్ ఇంటీరియర్ ప్రాంతం మనకి ఎక్కడైనా ఉన్నా ఆ ప్రాంతంకి పెద్ద మనిషి, నాట్ ఓన్లీ పబ్లిక్ రిప్రజెంటేటివ్, పెద్ద మనిషి కూడా ఫార్వర్డ్గా వచ్చి సెల్ఫ్గా ఈ విలేజ్ టు విలేజ్ నైట్ టైంలో చూడొచ్చు కానీ డే టైంలో ఎప్పుడైనా పండుగ ఉంటే అప్పుడు వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఎవరు కూడా గాంజాయి పండించుకోవడం. రెండోది వాళ్ళు అది కూడా చెప్తున్న ర్యాలీ కండక్ట్ చేసినాము. ఈ దారకొండలో జరిగిన ర్యాలీ ఒక మనకి హాల్ మార్క్. అది నియర్లీ 800 to 900 విలేజెస్ బోత్ మేల్ ఫీమేల్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో. సెల్ఫ్గా వాళ్ళు చేసిన సెల్ఫ్గా వచ్చి సెల్ఫ్గా ర్యాలీ చేసి నియర్లీ 2 kilometers అగెయిన్స్ట్ గాంజా కల్టివేషన్. దాంట్లో వాళ్ళు ముఖ్యమైన పాయింట్ చెప్పిన కల్టివేషన్తో సహా పెడ్లింగ్ కూడా ఎవరు యంగ్ పర్సన్ ఇన్వాల్వ్ రావద్దు. సో ఈ చైతన్యం ప్రోగ్రాంలో అవేర్నెస్తో సహా వాళ్ళ కమ్యూనిటీ డెవలప్మెంట్, దీంతో సహా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్లో ముఖ్యమైన మన ఫోకస్ వాళ్ళకి ఇమీడియట్గా ఎకనామిక్ ఇన్సెంటివ్స్ రావచ్చు, ఎకనామిక్ బెనిఫిట్స్ రావచ్చు. సో రెడీగా మార్కెట్లో సెల్ చేయొచ్చు ఎలాగ క్రాప్స్ వాళ్ళు పెడుతున్నాయి. సో దీంట్లో కలెక్టర్ గారి తరపున, ఐటీడీ తరపున అన్ని క్రాప్స్, ఫ్రూట్ బియరింగ్ క్రాప్స్ ఏమైనా ఉంటున్నాయి అన్నీ ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఈసారి నియర్లీ 30,000 acres మనకి కవర్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్ క్రాప్స్లో. అంటే మీరు కల్టివేషన్, కమర్షియల్ కల్టివేషన్ చూపిస్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ మాత్రం మీ జిల్లా నుంచే వస్తుంది. మరి దాని బ్రేక్ ఎలా చేస్తుంది? సో ముఖ్యమైన ఇప్పుడు చెప్పిన చైతన్యం ప్రోగ్రాంలో ఒక యంగ్ పర్సన్స్కి అవేర్నెస్ రావాలి, వాళ్ళు గాంజాయి పెడ్లింగ్లో ఇన్వాల్వ్ రావద్దు. రెండోది ఈ ప్రాంతంలో వీ హ్యావ్ డన్ ఒక డీప్ అనాలిసిస్ ఆఫ్ పాత కేసెస్ హిస్టారిక్గా. ఈ గాంజాయి ఎక్కడి నుండి వస్తున్నాయి, అదేవిధంగా టర్మినేషన్ పాయింట్, ఫార్వర్డ్ పాయింట్ ఎక్కడ ఉన్నాయి. సో ఆ ఫార్వర్డ్ పాయింట్ని పట్టుకొని అక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఏఎస్ఆర్ జిల్లా ఆర్ అంకపల్లి ఆర్ మన నియర్ బై ఏరియాలో ఎక్కడెక్కడ వాళ్ళ షెల్టర్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ లొకాలిటీ వర్సన్స్ ఇక్కడే రావచ్చు. మన సైబర్ క్రైమ్లో కూడా మనకి మేవాత్ రీజన్, అదేవిధంగా జామ్తరా కొద్దిగా ఫేమస్ అయిన. సో ఎలాగై మనకి ఈ ఎన్డీపీఎస్ కేసెస్, గాంజాయి కేసెస్లో కొన్ని తమిళనాడు నుండి కొన్ని ప్రాంతం ఉన్నాయి, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నాయి, కొన్ని ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మనకి కర్ణాటకలో కొన్ని ప్రాంతం ఉన్నాయి, అండ్ తెలంగాణలో. ఆ ప్రాంతం వాళ్ళు వచ్చిన పర్సన్స్ పైన బాగా నిఘా పెడుతున్నాం. వాళ్ళకి రిలేటివ్స్ మనకి ఎక్కడికి ఉండొచ్చు, వాళ్ళకి బంధువులు అక్కడికి ఉండొచ్చు. ముఖ్యమైన ఏఎస్ఆర్ జిల్లా మాత్రమే కాదు, బార్డర్లో కూడా ఒడిశా, మన కోరాపుట్ వైపు కూడా ఉండొచ్చు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి ముఖ్యమైన వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ మెకానిజంని తీసేస్తే మనకి ఇక్కడ నుండి వాళ్ళకి ఇమీడియట్గా రెడీలీ అవైలబుల్ సపోర్ట్ తగ్గిపోతుంది. సో ఆ యాక్టివిటీ కూడా మనకి జరుగుతున్నాయి. ఓకే, కొంతమంది స్వీట్ షాప్ పేరు మీద రాజస్థాన్ నుంచి రావడం, ఇక్కడ స్వీట్ షాప్ పెట్టడం, అక్కడ ఏ మాత్రం సేల్స్ ఉండదు కానీ దాన్ని ఒక క్యారెక్టర్ అడ్రస్గా చేసుకుంటూ చేస్తున్నారు కూడా ఉంది. ఐడెంటిఫై చేశారా మీరు? రీసెంట్ టైమ్స్లో ఒక కేసు కూడా వచ్చినాయి. ఎలాగై మనకి ఒక పర్సన్ గాంజాయి ప్యాడ్లింగ్ చేసే వాళ్ళు హిస్టారిక్గా కూడా వాళ్ళ పైన 2 cases ఉంది. దెన్ వాళ్ళ రిలేటివ్స్ని అక్కడికి ముందుకు నుండి ఉంటున్నాయి, వాళ్ళ ఫాదర్ అండ్ అదర్ రిలేటివ్స్ ఏఎస్ఆర్ జిల్లాలో. అక్కడికి వచ్చేసి మళ్ళీ అతను కూడా సెటిల్ అవుతున్నాయి. దెన్ ఇమీడియట్గా మనకి వాళ్ళ పైన ఈ కేసెస్ ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ కూడా జైల్లో వెళ్ళారు. జైలుకి వచ్చి రిటర్న్ బెయిల్ పైన బయట వచ్చిన వెంటనే అతనికి మళ్ళీ సెకండ్ ఆఫెన్స్ చేసేస్తున్నారు. సో అప్పుడు మనకి వాళ్ళు బెయిల్ నుండి యాక్చువల్ జిల్లాలో రాలేదు, జిల్లాకి వస్తే మనకి అలర్ట్ అయిపోవచ్చు. బట్ బయట నుండి ప్లానింగ్ చేసి మళ్ళాగా అతను ఆఫెన్స్ చేసిన. సో ఇప్పుడు ఈ రకాలు చేసిన వాళ్ళ ఆఫెన్స్ పర్సన్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళని చేసిన వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి చట్ట ప్రకారం వాళ్ళ పైన ఏమేమి చేయాలి, పిట్ ఎన్డీపీఎస్ పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఒక మంచి సివిలియన్ ఎలాగా ఉండాలి, ఎలాగ బిహేవ్ చేసి, అదర్వైజ్ మిగతా లోకల్ పబ్లిక్ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇటువైపు ఖచ్చితంగా లోకల్ పబ్లిక్ ఇప్పుడు చైతన్యం ప్రోగ్రాంలో క్లియర్గా చెప్తున్నాయి, ఎవరైనా గాంజాలో సపోర్ట్ చేస్తున్నా దే విల్ నాట్ గివ్ సపోర్ట్ బయట వాళ్ళని. సో దట్ ఈస్ ఆల్సో ఒక మంచి ఇనిషియేటివ్ జరిగిన లోకల్ సపోర్ట్తో కమ్యూనిటీ డెవలప్మెంట్ కారణం. సో మీరు ఫార్వర్డ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు, మీరు అదే రివర్స్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి ఇక్కడే కల్టివేషన్ మీ పక్క స్టేట్లో జరుగుతుంది. మీరు ఎక్కడో తమిళనాడు, రాజస్థాన్ వచ్చేవాడిని కాకుండా మీ పక్క బార్డర్ స్టేట్లోనే కల్టివేషన్ అవుతుంది. పక్క స్టేట్ హెల్ప్ తీసుకున్నాం లేదా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకున్నాం, అక్కడే రేడ్ చేస్తే బెటర్ ఏమో కదా? కరెక్ట్. ఆల్రెడీ మనకి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో, అదేవిధంగా కొన్ని పాకెట్స్ ఆఫ్ కోరాపుట్లో కొన్ని బాగా కనిపిస్తుంది కల్టివేషన్ జరుగుతున్నాయి అటువైపు. మనకి టైం టు టైం మెసేజెస్ కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళతో షేర్ చేస్తున్నాం.
ఆ ప్రాంతం నుండి ఇంపార్టెంట్ గాంజాయి కింగ్ పిన్స్ ఎవరైనా ఉన్నాయి, ఆర్గనైజర్స్ ఉన్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళపైన పిట్ అండ్ డిపిఎస్ కేసు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో వీ హ్యావ్ బ్రోకన్ నియర్లీ 4 to 5 కింగ్ పిన్స్ నెట్వర్క్. దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీ గాంజా పెడ్లింగ్. వాళ్ళందరినీ ఇప్పుడు జైల్లో పంపడం జరిగింది. సో ఈ క్రమం ఇప్పుడు కంటిన్యూ అయ్యేది. ఆఫ్ కోర్స్ ఇది కొద్దిగా ఎర్లీ స్టేజ్ ఆఫ్ వార్ అగేన్స్ట్ గాంజా. So results we will show in the times to come. But as we speak, ఒక మన టార్గెట్ ఇచ్చిన జియో కల్టివేషన్ దట్ వీ విల్ డెఫినెట్లీ అచీవ్ ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ వీ విల్ రిడ్యూస్ దిస్ పెడ్లింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా. కేసు పట్టుకున్న తర్వాత కన్వెన్షన్ వస్తే ఒక భయం అంటే ప్యానిక్ అవుతారు, ఖచ్చితంగా ఒక భయం క్రియేట్ అవుతుంది. కన్వెన్షన్ రావాలంటే మీ ఎంప్లాయీస్ అంటే మీ సబార్డినేట్స్కి లీగల్ పాయింట్స్ జస్ట్ లైక్ కమర్షియల్ క్వాంటిటీ ఎంత, ఇంటర్మీడియట్ క్వాలిటీ అలాగా, అదేవిధంగా ఫ్రూట్ ఫ్లవర్స్ ఉంటే గాంజాకి కన్వెన్షన్ అనేది వస్తుంది, వితౌట్ ఫ్రూట్ వితౌట్ ఫ్లవర్ దొరికితే కన్వెన్షన్ ఎంత తగ్గుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పితే వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వకుండా. సో ప్రెజెంట్లీ స్పీకింగ్ ఆల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి మన ఈగల్ తరపున అదేవిధంగా డిస్ట్రిక్ట్ రేంజ్ తరపున ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఆల్సో సపోర్టెడ్ విత్ ది లీగల్ అడ్వైజర్ సపోర్ట్ కూడా టైం టు టైం వాళ్ళకి ఉంటుంది. సో కన్విక్షన్ ప్రకారంగా రీసెంట్ టైమ్స్లో మన ఈ సంవత్సరంలో 5 కేసెస్లో ఆల్రెడీ కన్విక్షన్ మంచిగా వచ్చినాయి. కొంతమందికి లైఫ్ సెంటెన్స్ వరకు కూడా 10 years సెంటెన్స్ వరకు కూడా వచ్చినాయి. ఓకే. సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రకారం మనకి కన్విక్షన్ రేట్ పెరుగుతున్నాయి, వాళ్ళకి డిటరెంట్ ఎఫెక్ట్. ఆల్రెడీ ఈ చైతన్యం ప్రోగ్రాంలో ఇంత పెద్ద ర్యాలీ చేసిన దొరకొండలో క్లియర్ సైన్ దట్ పిట్ అండ్ డిపిఎస్ చూసుకోవచ్చు, కానీ ఆర్ కన్విక్షన్ కేసెస్లో వస్తే ఒక భయం కూడా ఉంటున్నాయి. సో ఓన్లీ మన అవేర్నెస్ మాత్రంతో చాలామంది గ్యాదర్ అవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ టు అండర్స్టాండ్. భయం ఉంటే రెండోసారి ఖచ్చితంగా భయం కూడా ఉండాలి. అప్పుడు మాత్రం చట్టా భయం లేకుండా నోబడి సపోర్ట్స్ ఒక ఇనిషియేటివ్. అదర్వైజ్ పబ్లిక్ మళ్ళీ సేమ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, సరే గాంజా టాస్క్ పక్కన పెడదాం. నెక్స్ట్ మనం హిడ్మాతో పాటు వరుసగా 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, దాని గురించి మాట్లాడే ముందు ఏఎస్ఆర్ జిల్లాలో కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ అయిన 24 hours మీ టీం ఇలాగా దాన్ని ట్రేస్ చేశారు. యాక్చువల్లీ 2 కేసెస్ జరిగిన. విచ్ కేసు మీరు రెఫర్ చేస్తాం? నెంబర్ 1 కేసు బస్ స్టాండ్లో తీసుకెళ్తాడు, బస్సులో వెళ్తారు ఒక అమ్మాయి చిన్నపిల్లల్ని, ఇన్ఫెంట్ని. సో ఇది రంపాచోడవరం పరిధిలో జరిగిన అప్పుడు మన ఎస్డిపిఓ అండ్ ఇన్స్పెక్టర్ నాకు వెంటనే కాల్ చేస్తున్నా. విదిన్ 15 minutes జరిగిన వెంటనే దెన్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యమైన పేరెంట్స్తో మాట్లాడి ఇన్ఫెంట్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ పర్సన్కి డిస్క్రిప్షన్ కలెక్ట్ చేయడం జరిగింది. దెన్ ఇట్ ఈస్ ఫార్చునేట్ మన జిల్లాలో రంపాచోడవరం నుండి వేరే జిల్లాకి వెళ్ళాలి తో ఖచ్చితంగా ఒకటే రూట్ను తీసుకోవాలి. ఐదర్ గో టు రాజమండ్రి ఆర్ కమ్ టువర్డ్స్ భద్రాచలం. సో అది ఒక సింగిల్ దారి మాత్రమే. సో ఇమీడియట్గా మనకి ఆర్టీసీ డిపో మేనేజర్తో మాట్లాడి మిగతా ఆల్ బస్సెస్లో వెళ్ళిన వాళ్ళందరితో మాట్లాడి అదేవిధంగా ఆటో డ్రైవర్స్తో మాట్లాడి జరిగింది. దెన్ మనకి కెమెరాస్ బాగా ఉపయోగం పడింది. సో ఒక కెమెరాలో కనిపించిన ఆటో నుండి దిగి కిడ్నాప్ చేసిన వాళ్ళ పర్సన్ ఒక బస్లో ఎక్కిన వెంటనే మన ఫోటోగ్రాఫ్స్ని బస్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్తో షేర్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ విదిన్ 15 minutes దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఈ బస్లో ఉన్నాయి. దెన్ నెక్స్ట్ చెక్ పాయింట్కి మనకి వాళ్ళని పికప్ చేసి పిల్లల్ని మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. అండ్ పర్సన్కి చట్ట ప్రకారంలో జైల్లో పంపడం జరిగింది. ఎందుకంటే కిడ్నాప్ చేశాడు వాడు? ఆ పర్టికులర్ కేసులో ఈ అమ్మాయికి మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సమాచారం ప్రకారంగా ప్రీవియస్ కేసెస్ ఏమీ లేదు. సో ఎలాగ ఏమైనా ర్యాకెట్ ఉండొచ్చు, ఆ పర్టికులర్ అన్ని పాసిబిలిటీస్ మనం ఎగ్జామిన్ చేయడం జరిగినాయి. ఓన్లీ స్పెసిఫిక్గా చూస్తే అమ్మాయి సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఫ్యామిలీతో. సో దీని కారణం అది చేయడం జరిగింది. సో అదర్వైజ్ ర్యాకెట్ కానీ ఎలాగా ఏమైనా ఆర్గనైజ్ ర్యాకెట్ ఆర్ ఆర్గనైజ్ క్రైమ్ లాగా అది ఏమి టెల్ సైన్స్ కానీ ఎవిడెన్స్ ప్రీవియస్ క్రైమ్ రికార్డ్ లేదు. క్రైమ్ లేదు. ఓకే, ఇంకో కిడ్నాప్ కేసు ఉంది. దెన్ ఒక అమ్మాయిని అబ్డక్షన్ చేశారు వాళ్ళు. సో దిస్ ఇస్ ఫ్రమ్ ది దేవీపట్నం పోలీస్ స్టేషన్లో మనకి ఒక మన సెక్రటరేట్ మన వర్క్ చేసే వాళ్ళ అమ్మాయి ఒక పర్సన్తో రిలేషన్ ఉంది. సో ఈ పర్సన్ యాక్చువల్లీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అతని పైన మారేడుమల్లిలో
లోకల్ ఆఫ్ మారడిమల్లి, సేమ్ కమ్యూనిటీ, ఇద్దరు కూడా ట్రైబల్, అమ్మాయి కూడా ఈ పర్సన్ కూడా. బట్ ఈ అక్యూజ్ పర్సన్ పైన NDPS కేసు ఉంది అండ్ అతను బాగా అలవాటు కూడా ఉన్నాయి గాంజాయి పెడ్లింగ్లో అండ్ గాంజాయి కన్జంప్షన్. ఏమైనా కారణంతో ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చినా వాళ్ళు పెళ్లి చేయలేకపోయారు. ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ మనకి రివెంజ్ చూడొచ్చు, దీన్ని లవ్ రివెంజ్ ఆర్ లవ్ ఫెయిలియర్ రివెంజ్ లాగా చూడొచ్చు. ఒక పూర్తిగా ఆర్గనైజ్ వేలో అతను ప్లాన్ చేసి అమ్మాయిని డే లైట్లో అబ్డక్షన్ చేస్తున్నాయి. వెంటనే మన SDPO నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నా, మనం కూడా మొత్తం స్టేట్లో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ వెహికల్ నెంబర్స్ అన్నీ సర్క్యులేట్ చేయడం జరిగింది. కొన్ని టైం విదిన్ హాఫ్ అవర్ 1 అవర్లో మనకి టెల్ సైన్స్ దొరికిన వాళ్ళ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో వెళ్ళినాయి. అక్కడ నుండి మన ఈ వెహికల్కి ఫర్దర్ ట్రేసింగ్, CCTV కెమెరాస్, GPS ట్రాకింగ్ అన్నీ చేసి స్పెసిఫిక్స్లో ఆ మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని మొత్తం మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని అలర్ట్ చేసి వాళ్ళు కూడా మధ్యలో బండిని చేంజ్ చేశారు. అబ్డక్షన్ చేసిన తర్వాత మళ్ళీ బండి చేంజ్ చేసి అమ్మాయిని మనకి చిత్రకొండ డైరెక్షన్కి వెళ్ళిపోతున్నాయి. చిత్రకొండ డైరెక్షన్కి వెళ్ళిపోతాయి. చిత్రకొండ డైరెక్షన్ అంటే వేరే స్టేట్ కదా, ఒడిశాలో ఆ డైరెక్షన్కి వెళ్ళిపోతున్నాయి. మనకి వెంటనే సమాచారం వస్తున్నాయి कि ఇది చిత్రకొండ రీచ్ అయిపోతే ప్రాబ్లం అయిపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అతను గాంజాయి ప్యాడ్లింగ్లో బాగా ఇన్వాల్వ్ ఉన్నాయి అండ్ అతని నెట్వర్క్ ఇక్కడే ఎక్కువగా ఉండొచ్చు. సో మనం మల్టిపుల్ ఇంటర్సెప్షన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. సో ఆల్ వెహికల్స్ అప్పుడు మన గుర్తేడు నుండి సిలేరు ఆర్ జీకేవిధి నుండి క్రాస్ చేసిన వెహికల్ ప్రతి వెహికల్ని చెక్ చేసాం. సో మనకి మధ్యలో దొరికిన ఎక్కడ దొరికాడు? నియర్లీ గుర్తేడు క్రాస్ చేస్తే దొరికిన. కానీ పట్టపగలు ఇంటి దగ్గరకు వచ్చి కిడ్నాప్ చేయడం, ఏరియా అంతా కూడా ప్యానిక్ అయి ఉంటారు కదండి. We take it as a challenge because criminals will do crime, but ఒక అలర్ట్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఆ క్రైమ్ని విదిన్ 24 hours or ఒక లిమిటెడ్ పీరియడ్లో సాల్వ్ చేయాలి టు ఇంక్రీజ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. అది మన ముఖ్యమైన ఛాలెంజ్, ఇది టు ఇంక్రీజ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఈ ప్రాంతంలో వేర్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. వీటితో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ మీద మీరు ఎలా ఫోకస్ చేస్తారు? కమ్యూనిటీ పోలీసింగ్లో మరి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో our entire central focus is youth. Gender wise there is no separation కానీ ఎవరైనా ఉండొచ్చు. సో యూత్ ఇంట్రెస్ట్ ప్రకారంగా ప్రోగ్రామ్ని కూడా మాడ్యూల్ చేస్తున్నాం. మహిళ ఉండొచ్చు కానీ ఆర్ గర్ల్స్ ఉండి వాళ్ళ కోసం టైలరింగ్ కోర్స్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టైలరింగ్ కోర్స్లో టైలరింగ్ కోర్స్ పెడుతున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ ITDA అండ్ మనకి ITDAలో వర్క్ చేసిన వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో సార్. రెండవది కొంతమంది ఎడ్యుకేటెడ్ ITI చేసే పిల్లలు ఉన్నాయి, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండస్ట్రీ జాబ్. సో వాళ్ళని మన విశాఖపట్నంలో తీసుకువచ్చి ఇండస్ట్రీస్ చూపించి అక్కడే వాళ్ళకి కొద్ది కోఆర్డినేట్ చేసి కొంతమందితో ఇంట్రడక్షన్ చేసి అదేవిధంగా మన వైజాగ్ పోర్ట్లో అథారిటీస్తో మాట్లాడి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం. ఓకే, ఇది మన డైరెక్ట్గా జాబ్. దెన్ సమ్ ట్రైబల్స్ ఇప్పుడు కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటున్నాయి, వాళ్ళు బయటికి రాలేకపోతున్నాయి. ఈ పెద్దగా కూడా వాళ్ళకి స్కిల్స్ లేదు, బట్ వాళ్ళకి లోకల్ ప్రొడ్యూస్ బాగా ఉంటున్నాయి. కమర్షియల్ క్రాప్స్లో చూడొచ్చు, టర్మరిక్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంతమంది ఎగ్జాటిక్ క్రాప్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాయి. సో వాళ్ళకి ప్యాకేజింగ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కోఆర్డినేట్ చేసి వాళ్ళతో ఏమైనా సపోర్ట్ ఉండొచ్చు సప్లై చైన్లో. అదేవిధంగా బ్యాంకింగ్ ఫెసిలిటీస్లో ఏమైనా వాళ్ళకి ఏమైనా క్రెడిట్ రావచ్చు, దీనికోసం కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో దీంట్లో ఖచ్చితంగా మనకి ఓన్లీ లైజనింగ్ రోల్ ఉంటున్నాయి. మిగతా ఫెసిలిటీస్ కోసం వీ ఆల్ డిపెండ్ ఆన్ ITDA అండ్ కలెక్టర్ ఆఫీస్. ఇవి కాకుండా కొంతమంది యూత్ సింపటైజర్గా మారి పార్టీకి సపోర్ట్ చేసే విధంగా కనిపిస్తున్నారు. అంటే ఇంతకుముందు ఒక ఐడియాలజీతో వెళ్ళేవారు, ఇప్పుడు ఐడియాలజీ లేకుండా ఖాళీగా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న అందరూ కూడా పార్టీ వైపు వెళ్ళడం, అంటే కేవలం తుపాకీ పట్టుకోవాలని ఒక ప్యాషన్గా వెళ్తున్నారు. అటువంటి యూత్ని ఐడెంటిఫై చేసి లేదంటే వాళ్ళని అటువైపు వెళ్లకుండా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఖచ్చితంగా. ఈ ఏఎస్ఆర్ జిల్లాలో ఇప్పుడు దాకా మనకి టేక్ ఇట్ ఫ్రమ్ మనకి చింతూర్ మండల్, అదేవిధంగా రంపచోడవరం ఆర్ మనకి సబ్ డివిజన్స్ చూస్తే ఆర్ ITDA పరిధి చూస్తే మనకి పాడేరు ITDA ఆర్ రంపచోడవరం, చింతూరు ITDA పరిధి. ప్రజెంట్ సినారియోలో యూత్, స్పెషలీ యూత్, మనకి యూత్కి ఏజ్ని మనం డిఫైన్ చేస్తే ఎవరైనా స్కూల్ పాస్ అవుట్ అయ్యి దీని తర్వాత లెట్స్ సే 30 years ఏజ్ వాళ్ళు ఉంటున్నారు.
దే ఆర్ నాట్ అట్రాక్టెడ్ వాళ్ళు ఈ మావోయిస్ట్ ఐడియాలజీ కోసం. ఈవెన్ దో వాళ్ళు ఖాళీ కూడా ఉంటే వాళ్ళు అట్రాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యమైన చాలామంది ఇప్పుడు కూడా అది గమనిస్తున్నాయి దట్ అప్పటిలాగా 7-8 years బ్యాక్ మనకి ఇప్పుడు ట్రాఫిక్ ఆర్ రోడ్ నెట్వర్క్స్ లేదు, మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ లేదు, ఇది ఇప్పుడు లేదండి. ఏఎస్ఆర్ జిల్లాలో ఫ్రమ్ ది అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ చాలా చోట్ల బస్ సర్వీస్ కూడా నడుస్తున్నాయి. ఎస్పెషలీ మన కట్ ఆఫ్ ఏరియా వరకు వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత యూత్ ఆటోమేటిక్గా నియరెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడైనా సెంటర్లో అవైలబుల్ ఉంటే అక్కడికి వచ్చేస్తున్నాయి. ఒక సమయంలో ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ లేకుండా, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళకి అవేర్నెస్ ఇంతగా రాలేదు. నౌ దే ఆర్ సీయింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళ లైఫ్ ఎలాగ చేంజ్ అయిపోయినాయి. ముఖ్యమైన మన టెక్నాలజీ రెవల్యూషన్ తర్వాత. సో మొబైల్ ఇన్ హ్యాండ్స్ ఇస్ అ చేంజింగ్ డివైస్ ఆఫ్ లైఫ్ యాక్చువల్గా. కానీ అదే మొబైల్ డేంజర్ కూడా ఉంది. ఓకే, ఒక సైబర్ క్రైమ్ విధంగా ఉండొచ్చు, సైబర్ క్రైమ్ ఉండొచ్చు. బట్ ఈ ప్రాంతంలో మస్ట్ అండర్స్టాండ్, ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్స్ అండ్ ఒక సివిలైజ్ సొసైటీలో ఉండే వాళ్ళ పర్సన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ పాజిటివ్ చేంజ్ని. సో పాజిటివ్ చేంజ్ మనకి పాజిటివ్గా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1 or 2 డిస్గ్రంటల్ పర్సన్ ఉండొచ్చు, దీనికి ఏమైనా సొసైటీలో ఉండొచ్చు, వాళ్ళు అర్బన్ ఏరియాలో కూడా ఉండొచ్చు. సో అర్బన్ నక్సలిజం కూడా దీని కారణమే అది ట్రిగర్ అవుతున్నాయి. అదర్వైజ్ ఇది ఈ ఏజెన్సీ ప్రాంతంలో దేనో వాళ్ళకి రైట్స్ విషయంలో, షెడ్యూల్డ్ ఏరియాలో వాళ్ళ ప్రొటెక్షన్ విషయంలో అన్ని ఐడియాస్ ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యమైన దే ఆర్ ఎస్పీ ఆఫీస్ అండ్ కలెక్టర్ ఆఫీస్ పాడేరులో వచ్చిన తర్వాత ఈజీలీ యాక్సెసిబుల్ అయిపోయినాయి అడ్మినిస్ట్రేషన్. సో ఈ ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పెరిగిన నౌ నెక్స్ట్ ఈ డిస్ట్రిక్ట్స్ మళ్ళీ బైఫర్కేట్ అవుతున్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా పెరిగిపోవచ్చు. సో పాజిటివ్ చేంజ్ ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉంది. నెక్స్ట్ రంపచోడవరం డిస్ట్రిక్ట్ వస్తుంది, ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది పాసిబుల్లీ. మనకి యాక్సెస్ అవుతుంది గవర్నమెంట్ అన్ని రైట్. ఇంకా మనం ఫ్రమ్ ద బిగినింగ్ వద్దాం. ఎన్కౌంటర్స్ ఫస్ట్ మీకు జగన్ అండ్ ఇంకొక పర్సన్ రమేష్. అసలు వాళ్ళ ఇన్పుట్స్ ఎలాగ వచ్చే వాళ్ళు ఆ రోజు ఏం జరిగింది? మనకి మే నాలాలో యాక్చువల్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన బిఫోర్ November 2024లో ముఖ్యమైన ఈ కాకురి పండన అలియాస్ జగన్తో సహాయం తీసుకొని ఉదయ్ లీడర్షిప్లో నియర్లీ 30+ మావోయిస్ట్ ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి ఒడిశా అటువైపు క్రాస్ చేసి మన ఏఎస్ఆర్ జిల్లాలో ఎంటర్ అయ్యారు. ఇన్పుట్స్ వచ్చాము, ఇన్ఫర్మేషన్ కూడా జరిగిన, అండ్ అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా జరిగిన ఒడిశా బార్డర్ ఏరియాలో. ఏమైనా కారణంలో వాళ్ళు ఓన్లీ కొంతమందిని న్యూట్రలైజ్ చేయలేపారు. వెంటనే మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా హై అలర్ట్ మన చేయడం జరిగిన, మన SOPs ప్రకారంగా ప్రతి పోలీస్ స్టేషన్స్ అండ్ దెన్ మనకి పోలీస్ కూమింగ్ ఆపరేషన్స్ అండ్ ప్లానింగ్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అన్ని యాక్టివిటీస్ జరిగినాయి. దీనికి సక్సెస్ మనకి ఫస్ట్ మే నెలలో వచ్చింది. మే మంత్లో కూడా వచ్చిన సమయంలో ఒక సింగిల్ ఇన్సిడెంట్ కాదు, యాక్చువల్లీ ఇది సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఫ్రమ్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ టు మే నియర్లీ 4 times మావోయిస్ట్ ఫేస్ టు ఫేస్ అయి మిస్ అయిపోయారు ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా బికాస్ ఆఫ్ బాగా ఫారెస్ట్ కవర్. ఇక్కడ మరడిమిల్లి మనకి వైరామవరం మండల్, అదేవిధంగా మారడి మండల్ ప్రాంతంలో. దెన్ ఈ 30 members నుండి సీక్వెన్షియల్గా వాళ్ళు స్లోగా చాలామంది అరెస్ట్ అయిపోయారు, కొంతమంది సరెండర్ కూడా అయిపోయారు. ఓన్లీ సాడ్ పార్ట్ వాళ్ళు ఏఎస్ఆర్ జిల్లాలో సరెండర్ అవ్వలేదు. దే సరెండర్డ్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ, అదేవిధంగా కొంతమంది అరెస్ట్ అయిపోయారు ఒడిశాలో, అండ్ 1 or 2% మహారాష్ట్రలో కూడా సరెండర్ అయ్యారు. ఇట్స్ ఓకే, బట్ చెప్పడానికి ఉద్దేశం ఇది ఉన్నాయి. ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తెలిసిన ఎక్కడికి ఉండాలితో ఖచ్చితంగా 2 difficulties ఫేస్ చేయాలి. ఒకటి టెరెన్, రెండోది పోలీస్ ఫోర్సెస్. ఈ 2 యాక్టివిటీస్ని దే కెన్ నాట్ నెగోషియేట్ ఈజీగా. ముఖ్యమైన వాళ్ళు నాన్ లోకల్స్,
నాన్ తెలుగు. తెలుగు రాష్ట్రంలో ఉండే వాళ్ళు ప్రతి మనిషికి తెలుసు ప్రభుత్వం వాళ్ళని జస్ట్ ఒక కాల్ దూరంగా ఉన్నాయి. వాళ్ళు కాల్ చేస్తే ప్రభుత్వం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో వాళ్ళకి సపోర్ట్ నెట్వర్క్ డెవలప్ అవ్వలేకపోయినాయి. సో వాళ్ళు మొత్తం ఈ సమయంలో రన్నింగ్ కండిషన్లో ఉంటుంది. మనం కూడా కమాండోస్ బాగా హార్డ్ వర్క్ చేశారు. మెయిన్ అలాలో ఫస్ట్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇద్దరు న్యూట్రలైజ్ అయ్యారు. దీని బిఫోర్గా కూడా 2 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినాయి. ఒకే రోజులో 2 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినాయి. ఇక్కడ వైరామ మండలం అదే ప్రాంతంలో ఆల్మోస్ట్ సమ్ 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలే. ఓకే, మన ఆన్ ట్రాక్ చూస్తే, ఆన్ ఎయిర్ చూస్తే 7-8 కిలోమీటర్స్ మేలో 2 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినాయి. దాంట్లో ఈ ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఒక్కరు కూడా న్యూట్రలైజ్ అవ్వలేదు, వాళ్ళు లొంగిపోయారు. సెకండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 8th or 9th డే జరిగిన అప్పుడు ఇద్దరు న్యూట్రలైజ్ అయిపోయారు. దీని తర్వాత ఎక్కువ మంది మళ్ళీ పారిపోయారు. ఆల్రెడీ మే నెల వరకు చాలామంది పారిపోయారు. ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటున్నాయి. దీని తర్వాత మళ్ళీ కొంతమంది పారిపోయారు. దెన్ జూన్ మంత్లో మళ్ళాగా వాళ్ళకి సపోర్ట్ లేదు ఈ ఏరియాలో. మనకి వెంటనే సమాచారం వస్తున్నాయి. ఎవరైనా చెప్పుకోవచ్చు డ్యూటీ అదే. ఇప్పుడు గతంలో జరిగిన లాగా సంఘటన కాదు. పోలీస్ వాళ్ళు లోపల తిరిగిన సమాచారం కలెక్ట్ చేయడం, ఇప్పుడు బాగా నెట్వర్క్ వచ్చిన టెలిఫోన్ నెట్వర్క్ ఎక్కడైనా ఉండొచ్చు, కాల్ వచ్చేస్తుంది. సో ఆ బ్యూటీ మనకి ఎక్కువ పెరిగిన. రెండవది మనకి హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్. ఈ హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్తో బాగా సపోర్ట్ వచ్చిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మనకి పెరిగిన. వాళ్ళకి ఏమేమి మాట్లాడతా అన్ని సమాచారం మనకి వచ్చేస్తున్న వెంటనే. సో ఈ హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్తో అదేవిధంగా మన లోకల్ ఇన్ఫార్మర్స్, దెన్ పబ్లిక్ సపోర్ట్. సో అదే మన సెకండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఉదయ్ అరుణ అండ్ 1 more person. సార్, ఆ మాల్ దగ్గర దొరికిన ఎక్విప్మెంట్లు ఏమున్నాయి? కిట్ బ్యాగ్స్ చాలా ఎక్విప్మెంట్స్ దొరికిన. ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళు మే నెలలో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అప్పుడు ఎవరు కూడా మావోయిస్ట్ దొరకలేదు. అప్పుడు వాళ్ళు చాలా ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళు ఆల్మోస్ట్ హ్యాండిక్యాప్ అయిపోయినాయి కమ్యూనికేషన్ వైజ్. దెన్ సెకండ్లో కూడా వాళ్ళు బాడీస్తో సహా మిగతా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఏమైనా క్యారీ చేస్తున్నా అన్నీ దొరికినాయి. వెపన్స్ అండ్ అమ్యునిషన్ అన్నీ, ఆల్ టైప్స్. దెన్ థర్డ్లో మొత్తం కమ్యూనికేషన్ నెట్వర్క్ వాళ్ళు వదిలేశారు. బట్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత ఒక మాత్రం మనకి అర్థం వచ్చిన, దే ఆర్ ఆల్సో చేంజింగ్ ద స్ట్రాటజీ. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ పైన వాళ్ళు ఇంకా డిపెండ్ అవ్వలేదు. వితౌట్ డిపెండింగ్ ఆన్ ఏమైనా మన కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ పైన వాళ్ళు కూడా ఇప్పుడు మూవ్మెంట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద న్యూ స్ట్రాటజీ వాళ్ళు డెవలప్ చేసిన. బట్ నో ప్రాబ్లం, పబ్లిక్ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ పబ్లిక్ సపోర్ట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మావోయిస్ట్ ఫ్రీ ఎన్వైరన్మెంట్. ఓకే, హిడ్మా ఆపరేషన్ ఎలా జరిగింది? సో ఈ పిఎల్జిఏ లీడర్ హిడ్మా అండ్ అతనితో సహా ఈ ఏఓబిలో మల్లగా టెక్ శంకర్కి రావడం సమాచారం మనకి ఆల్మోస్ట్ 2 to 3 weeks ముందుగా నుండి వచ్చిన. కానీ హిడ్మా అన్నది కేవలం ఛత్తీస్గఢ్కి ఉండేవారు కదా, ఆయనకి టెరెన్ కూడా అలవాట్లేదు, టెరెన్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆయనకి నీ పెయిన్ కూడా ఉంది. రావడానికి ఆయన సో ఈ వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, బట్ దే హ్యావ్ కమ్. ఓకే, ఫ్యాక్ట్ ఈజ్ వాళ్ళు వచ్చిన అంతే డెఫినెట్గా ఈ టైప్ థింకింగ్ వాళ్ళు ఇద్దరు, ఎస్పెషలీ టెక్ శంకర్ ఒక బ్లాస్టింగ్ ఎక్స్పర్ట్ పర్సన్, రెండోది మనకి హిడ్మా ఒక ఆఫెన్సివ్ స్ట్రాటజీ ఎక్స్పర్ట్. సో ఇద్దరు ప్రజెన్స్ ఏఓబిలో ఉంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏమైనా వైలెంట్ యాక్టివిటీ జరగచ్చు. ఓకే, ఖచ్చితంగా దే ఆర్ నాట్ హియర్ ఫర్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆర్ ట్రైబల్ బెనిఫిట్ కోసం. సో ఇది మనకి అర్థం చేయాల్సిన విషయం. సో మనకి అప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉంది, ప్రాపర్గా ప్లానింగ్ చేయడం జరిగినాయి. దెన్ మనకి ఇది ముఖ్యమైన ఇది టూరిస్ట్ సీజన్ కూడా ఉన్నాయి. ఈ టూరిస్ట్ సీజన్లో పబ్లిక్కి భయం లేకుండా కూడా మన యాక్టివిటీస్ చేయాల్సినవి ఉన్నాయి. సో మన అకార్డింగ్లీ అన్ని సిచ్యువేషన్స్ని బాగా అప్రిషియేట్ చేసి ఆపరేషన్స్ ప్లానింగ్ చేసి ఇమీడియట్గా మనకి లోకల్ ఇంటెలిజెన్స్ అండ్
టెక్నికల్ ఇన్పుట్స్ పైన డిపెండ్ అయ్యి మనం పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దెన్ మన ఆపరేషన్స్ ప్లానింగ్ అండ్ దెన్ ఫర్దర్గా మన పార్టీస్ ఆపరేషన్స్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఫైర్ చేసిన దీన్ని కౌంటర్ ఫైర్ ఇచ్చి దెన్ అది అన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎంతసేపు జరుగుతుండొచ్చు? దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కొద్ది ఎక్కువగా నడిచిన ఎక్కువసేపు జరిగింది. అన్లైక్ మన ప్రీవియస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో దిస్ వాజ్ కొద్ది ఎక్కువ టైం జరిగిన. లుక్స్ లైక్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఉంది వాళ్ళకి. దే వర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ ఫోర్సెస్ రావచ్చు. ముఖ్యమైన పోలీస్ క్యాంప్ మళ్ళీ ఎక్కువ దూరం కూడా లేదు. సో అది కూడా ఒక కారణం ఉండొచ్చు. సో వాళ్ళు ఖచ్చితంగా దే వర్ అలర్ట్. సో అదే కారణం ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కొద్ది ఎక్కువసేపు నడిచింది. ఆల్మోస్ట్ 30 minutes వరకు 25-30 minutes ఈజీగా. ఏం దొరికాయండి ఆయన దగ్గర? వాళ్ళు వెపన్స్ క్యారీ చేశారు. దెన్ ఈ వెపన్స్తో సహా ఒక ల్యాప్టాప్ కూడా దొరికినాయి. అండ్ దెన్ వాళ్ళ దగ్గర ఈ అమ్యునేషన్స్ కూడా వివిధ రకాల ఫస్ట్ టైం చూసాం అది SBBL వెపన్స్ కూడా. అండ్ దెన్ ఈ వాళ్ళు రాకెట్ లాంచెస్ వాళ్ళకి డిజైన్ చేసినా కూడా వాళ్ళు తీసుకువచ్చారు ఇది. సో క్లియర్గా వాళ్ళ ప్లానింగ్ బాగా ఉంది. ల్యాప్టాప్లో ఏముందండి? దట్ వీ విల్ ఎగ్జామిన్ వన్స్ ది FSL రిటర్న్స్. ఓకే, హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఒక్కసారి ఏపీ పోలీసుల యొక్క వర్క్ స్టైల్ అందరూ తెలిసిపోయింది. ఎప్పుడుదో జరిగింది, దానికి కంటిన్యూ ఉంది. మీకు ఏమేమి వచ్చిందండి? ఇది ప్లస్ అయిందా మైనస్ అయింది అనుకోవచ్చు? దిస్ నో ప్లస్ మైనస్ థింగ్. ఇది మన ఎలాగా బైనరీలో చూసుకోవచ్చు. ఒక లాంగ్ రన్లో మనకి చూసుకోవాలి ది రెస్పాన్సిబిలిటీ. దీనికి అసెస్మెంట్ కూడా ఒక పోలీస్ ప్రకారంగా కాదండి, సొసైటీ లెవెల్లో చూసుకోవాలి. హౌ డస్ సొసైటీ రిసీవ్స్ ఈ మెసేజ్ని? ఇఫ్ సొసైటీ పర్సీవ్స్ ఇప్పుడు ఈ హిడ్మా ఈజ్ బెనిఫిషియల్ ఫర్ దెమ్, దెన్ సొసైటీ ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్కి అగేన్స్ట్గా ఉంది. టు మై అండర్స్టాండింగ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అండ్ సీనియర్స్ మనకి ఏజ్ ప్రకారంగా ఎవరైనా ఉంటున్నాయి, దిర్ ఆల్ ఫార్ డెమోక్రసీ. మన ఎలక్షన్స్ ఆర్ దీనికి ఒక హాల్ మార్క్. సో ఈ రకాల యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఆఫెన్సివ్ వర్క్స్ చేసేవాళ్ళు పర్సన్, బీట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, పోలీస్ పర్సనల్, సివిలియన్స్ని అటాక్ చేసేవాళ్ళు, ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఈ రకాల పర్సన్స్ని ఎవరైనా వెల్కమ్ చేస్తూ ఉంటున్నాయి. మేబీ ఫ్యూ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఐ వుడ్ నాట్ సే వాళ్ళు ఇన్ఫార్మ్ లేదు, I would say they are not properly informed because they are not exposed to any experience. ఇప్పుడు ముఖ్యమైన ఈ పిల్లలు ఎవరైనా ప్రొటెస్ట్ చేసినా వాట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, అది క్వశ్చన్ అడగాల్సిన ఉంది. లైఫ్ టీచెస్ మెనీ లెసన్స్. దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ న్యూస్ పేపర్స్ అండ్ బుక్స్ చదివి కెనాట్ బి యువర్ ఒరిజినల్ థింకింగ్. Original thinking means you require experience. Experience does not mean మనకి సక్సెస్ స్టోరీ మాత్రమే, ఫెయిలియర్ కూడా ఉండొచ్చు. సో ముఖ్యమైన ఈ ఎడ్యుకేటెడ్ యూత్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే దే విల్ అండర్స్టాండ్ నేషన్ డైరెక్షన్. ఏంటంటే గతంలో పార్టీ ఉండబట్టే గవర్నమెంట్ దిగింది, నక్సల్స్ ఉండబట్టే కొన్ని స్మగ్లింగ్ కానీ ఫారెస్ట్, ముఖ్యంగా ఫారెస్ట్ కరెక్ట్గా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉండాల్సిందని వీళ్ళు అంటుంటారు. సో ఒక మిస్కన్సెప్షన్ రాదు, వాళ్ళంతా కూడా బై బుక్స్ లేదా ఒక హిస్టరీ వాళ్ళకి దానికి అడక్ట్ అయిపోతారు. ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో ఇది సింప్లిస్టిక్ అండర్స్టాండింగ్ మనకి చెప్పుకోవచ్చు. అనలిటికల్గా చూస్తే సింప్లిఫికేషన్ ఆఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే హ్యూమన్ మైండ్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ని ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. సో ప్రతి మనిషి ఫస్ట్ ఐడియా ఏమైనా దొరుకుతున్నాయి, మన యాంకరింగ్ బయాస్ చెప్తున్నా సైకలాజీలో. సో ఏమైనా ఐడియా ఫస్ట్గా వస్తున్నా దీనిపైన వాళ్ళు ఆధారపడిపోతున్నారు. సో మనకి ఇఫ్ యూ టేక్ హిస్టారిక్గా ఇండిపెండెన్స్ ఇండియా లిటరసీ రేట్ వాజ్ నియర్లీ 20% or even less than that. Life expectancy was 30 years of age. Presently what is it? Population empty. Education levels పెరిగినాయి. Naturally పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ అండ్ పబ్లిక్ డిజైర్ పెరిగినాయి.
దీని కారణమే మీరు ఈ అర్బనైజేషన్ గ్రోత్ చూడొచ్చు. సో ఎవరైనా ఇది ఆలోచిస్తున్నారు, కంఫర్టబుల్ ఒక మనకి డ్రాయింగ్ రూమ్ థింకింగ్ చెప్పుకోవచ్చు దీన్ని. వాళ్ళు కంఫర్ట్ ఎన్వైరన్మెంట్లో బుక్స్ చదివి, ఎవరైనా ఇండివిజువల్కి రాసి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదివిన వాళ్ళ పిల్లలు, దే థింక్ దట్ వాళ్ళు వరల్డ్ మొత్తం ఈ బుక్స్లో ఎక్స్పోజ్ అయిపోయిన వాళ్ళకి. యాక్చువల్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వాళ్ళ ట్రైబల్స్ని చూపించి వెంటనే వాళ్ళని భారత్ దర్శన్లో ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి కాంట్రాస్ట్ ఈజీగా తెలిసిపోతుంది. ఆ కాంట్రాస్ట్ ఈజ్ అ లైఫ్ లెసన్. సో ఈ ఏఓబి ప్రాంతంలో మావోయిస్ట్ 2021లో పారిపోయారు, ఇప్పుడు 25 నడుస్తున్నాయి. జస్ట్ 3.5 years చెప్పుకోవచ్చు మ్యాక్సిమం. 3.5 yearsలో ఫ్రీడమ్, డెమోక్రసీ, చాయిస్, ఆపర్చునిటీస్ ఏముంటున్నాయి ట్రైబల్స్కి బాగా గుర్తిస్తున్నాయి. ట్రూ. అది ఇదే సేమ్ కంఫర్ట్తో ఈ బెడ్రూమ్ థింకింగ్ ఆర్ మనకి డ్రాయింగ్ రూమ్ థింకింగ్ వాళ్ళు చెప్పగలుగుతారా ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతున్నాయి? ఎప్పుడైనా వాళ్ళు చూసారా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయి? కెన్ పర్సన్స్ హూ ఈజ్ హోల్డింగ్ వెపన్ గివ్ మెడికల్ ట్రీట్మెంట్ విత్ ఒక వన్ హ్యాండ్లో మెడిసిన్స్ ఇవ్వచ్చు? ఎప్పుడైనా మనం ఇమాజిన్ చేసాం డాక్టర్ విత్ వెపన్ అండ్ డాక్టర్ విత్ మెడిసిన్స్? ఎప్పుడైనా మనం ఇమాజిన్ చేసాం ఒక టీచర్, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళు ఒక హ్యాండ్లో వెపన్ ఉండొచ్చు, ఒక హ్యాండ్లో చాక్ పీస్ ఉండొచ్చు? పాసిబుల్ కాదు. ఈవెన్ సరస్వతి కూడా ఎలాగ కనిపించలేదు. వేనే ఉంటుందా? కరెక్ట్. డ్రాయింగ్ రూమ్ థింకింగ్ ఈజ్ నాట్ మనకి సొల్యూషన్. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సరే, హిడ్మా అనే వ్యక్తి మీరు ఫేస్ అయ్యారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, కానీ నేను పట్టుకొని అరెస్ట్ చేస్తుంటే బాగుంటుందేమో కదా, ఇంకా ఇమేజ్ ఉండేది. మనకి స్పెక్యులేటివ్ థింకింగ్ అది. ఒక మనిషి హ్యాస్ బీన్ ఆల్వేస్ విత్ వెపన్, అతనే మాత్రం ఎందుకు చూస్తున్నాం? లైఫ్తో ఐ బిలీవ్ ఈజ్ ఆల్వేస్ సేవింగ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. బట్ ఒక బ్యాటిల్లో, ఒక వార్ జరుగుతున్న సమయంలో హూ విల్ స్టాప్ ఫైర్ ఫస్ట్, అదే ఒక ఇంపార్టెంట్ పాయింట్. రైట్. అది ఆపర్చునిటీ వచ్చినా లేదా అది కూడా ఒక క్వశ్చన్. ఓన్లీ టైమ్ కెన్ టెల్ ద స్టోరీ. ఫీల్డ్లో ఉంటే తెలుస్తుంది అది. కరెక్ట్. So yes, we'll also be thinking comfortable. Commandos facing the bullet, right? Then he's also duty bound to protect the land. So asamamlo, what is his thinking? Of course our commandos are trained, professionally equipped. Still, can we say same confidence to enemy guda or ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్లో వెపన్ తీసుకుంటున్న వాళ్ళు సేమ్ థింకింగ్ ఉన్నాయి? ఇఫ్ దే ఆర్ రెడీ టు సరెండర్ వెపన్, వీఆర్ ఆల్సో రెడీ టు గివ్ దెమ్ ఫుల్ అసిస్టెన్స్. కరెక్ట్. వాటిలో ఫేస్ అయినప్పుడు మీరు డౌన్ అయితే వాడు అప్పర్ హ్యాండ్ అవుతుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ అప్పర్ హ్యాండ్ ఆర్ డౌన్. ఐ వుడ్ సే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేయాలి దట్ డెమోక్రసీ మీన్స్ దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ఆర్మ్డ్ ఫైట్. ఓకే, నెక్స్ట్ డే ఇంకో మరో ఎన్కౌంటర్. సో దట్ ఈస్ కంటిన్యూస్ ఆపరేషన్. Because అటువైపు పారిపోయారు, న్యాచురల్గా somebody must have got injured, somebody must have ఆల్రెడీ వాళ్ళు లాజిస్టిక్స్ ఎక్కువగా క్యారీ చేయలేదు, సమాచారం అన్నీ ఉన్నాయి. సో అక్కడ కరెక్ట్ 5 kilometers ఎలాగా ఉన్నారండి వాళ్ళు? మనకి మీరు ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన మే మంత్లో అది కూడా అప్పుడు చెప్పాము మీకు. జస్ట్ 7-8 kilometers ఆన్ ఎయిర్ చూడొచ్చు, ఆన్ ట్రాక్ మీరు 15 kilometers చూడొచ్చు. బట్ దే ఆల్సో నో స్ట్రాటజీ బాగా చేంజ్ చేసిన వాళ్ళు. సో ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ ఇప్పుడు వాళ్ళు ఇంత దగ్గరగా ఎందుకు ఉంటున్నారు. అండ్ ముఖ్యమైన అది కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటున్న వాళ్ళు. సేఫ్ అనుకున్నారు. దిస్ 4th ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా ఎలాగే ఉంటుంది. మే మంత్ నియరెస్ట్ టు ద పోలీస్ స్టేషన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు షెల్టర్ పాయింట్ కూడా మనకి ఒడిశా నుండి క్రాస్ చేసిన టైంలో కూడా నియరెస్ట్ టు పోలీస్ స్టేషన్ చేశారు. సో 4th ఎన్కౌంటర్ జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. దిస్ రీసెంట్లీ నెక్స్ట్ శంకర్ సంబంధించి శంకర్. సో 19th జరిగినది. అంటే హిడ్మాతో పాటు ఆయన కూడా ఉన్నారా? ఏఓబి పార్టీతో సహా అతను వచ్చారు హిడ్మా.
ఏఓబి మొత్తం వాళ్ళు మళ్ళా కంట్రోల్లో తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ ఒక ప్రాపర్ ప్లానింగ్తో వాళ్ళు వచ్చారు. సో వీఆర్ ఆల్సో వాచ్ఫుల్, ఇప్పుడు నెక్స్ట్ ఏముండొచ్చు. దెన్ వాళ్ళు దొరికిన మీరు ఈ లాజిస్టిక్స్ అన్ని చెక్ ఎగ్జామినేషన్ అవుతున్నారు. దెన్ విల్ సీ మనకి ఎలా సార్ వరుసగా 4 జరిగాయండి, మే టు నవంబర్. ఇక్కడితో ఫుల్ స్టాప్ అవుతుంది అనుకుంటున్నారా, లేదు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ అయింది అనుకుంటారా, అంటే ఏఓబిలోకి ఎంటర్ అవ్వడానికి? ఇది ఎక్స్పెక్టెడ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బికాజ్ మావోయిస్ట్ పొలిటిక్ బ్యూరో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఏరియాస్లో వెళ్ళి వాళ్ళ షెల్టర్స్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలి. సో వీఆర్ వాచ్ఫుల్. ఇప్పుడు సురేష్ కూడా రావచ్చు, చెల్లూరు సురేష్. ఎస్, సో అతను కూడా రావచ్చు బికాజ్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఏఓబి. సో ఆయన ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ నందా హిల్స్ ఆయన కూడా రావచ్చు అంటారా? మళ్ళీ రావచ్చు, పాసిబిలిటీ, ఆల్ పాసిబిలిటీస్ ఓపెన్ ఉన్నాయి. ఓకే, ఆయనతో పాటు దేవ్జీ ఆల్రెడీ ఈ విషయంలో వీఆర్ వర్కింగ్. సో వెన్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ వెన్ అవర్ ప్రిపరేషన్. ఇంకా ఎవరున్నారు మీ రాడర్? ఇట్స్ నాట్ అబౌట్ రాడార్లో, మన రాడార్ ఈజ్ ఓన్లీ టు సెక్యూర్ ASR district. That is our priority. We are not after so and so person or so and so Maoist LL. We only consider మన ఇచ్చిన geographical boundaries or మనకి social sphere మనకి రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఉన్న అది సేఫ్ అండ్ వైలెన్స్ ఫ్రీ ఉండాలి. సార్ హిడ్మాతో పాటు జరిగిన ఇష్యూస్లో పార్టీ కొంచెం సీరియస్గా తీసుకొని ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ లేదా సరౌండింగ్స్లో రిటాలియేషన్ కానీ ప్లాన్ చేసుకుంటే మీరు దాన్ని కౌంటర్ చేయగలరా? షూర్లీ, ఓన్లీ మీకు అసలు ఇన్పుట్స్ ఉన్నాయి దానికి సంబంధించి? సో యాజ్ యూ ఆర్ అవేర్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇప్పుడు లాస్ట్ 1 yearలో అండ్ నెక్స్ట్ మావోయిస్ట్ ప్లానింగ్ ఎలాగా ఉంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూస్. హిస్టరీకి వెళ్ళామంటే రామగిరి ఎన్కౌంటర్ అయిన తర్వాత హిడారి మర్డర్ జరిగింది. ఇప్పుడు దానికి కొంత గ్యాప్ ఉంది. ఇప్పుడు మరొకసారి అంటే ఇమీడియట్గా చేయకపోయిన తర్వాత చేసే అవకాశాలు ఉన్నాయనేది హిస్టరీ చెప్తుంది. హిస్టరీలో అది జరిగిన సమయం అండ్ దిస్ టైమ్ 2 different చేంజెస్ ఆర్ 2 important చేంజెస్ మనకి వచ్చినాయి. 7-8 years బ్యాక్ మనకి హిస్టరీకి పేజెస్ టర్న్ చేస్తే సింపథైజర్ నెట్వర్క్ ఆర్ మావోయిస్ట్ బేస్ షెల్టర్ పాయింట్స్ బాగా ఎక్కువ ఉంది. ఆ సమయంలో అబ్సెన్స్ ఆఫ్ పోలీస్ క్యాంప్స్, పోలీస్ ఫోర్సెస్ కూడా ఎక్కువ ఉంది. దెన్ మ్యాక్సిమం చేంజ్ ఎక్కడ వచ్చిన కమ్యూనికేషన్, బోత్ ట్రాన్స్పోర్టేషన్ యాజ్ వెల్ ఎస్ మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ. ఈ 2 చేంజెస్తో సహా ఫోర్సెస్లో కూడా టెక్నాలజికల్గా ఇవాల్యూషన్ జరిగినాయి. ఎనీ స్ఫియర్స్ చూసుకోవచ్చు మీరు, వాళ్ళకి ట్రైనింగ్ స్ట్రాటజీ చూడొచ్చు, వాళ్ళకి పోలీస్ ఫోర్సెస్ది ట్రైనింగ్ స్ట్రాటజీ చూడొచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ కలెక్షన్ నెట్వర్క్ ఆర్ టెక్నాలజీ చూడొచ్చు. సో అది క్లియర్గా వాళ్ళకి డిసడ్వాంటేజ్. మావోయిస్ట్ ఇప్పుడు వర్క్ చేయాలి, సో ఖచ్చితంగా ఎక్కడైనా ఎక్స్పోజ్ అవుతున్నాయి. హ్యూమన్ బీయింగ్స్ మీన్స్ వితౌట్ బాడీ కెన్ నాట్ వర్క్. వితౌట్ బాడీ ఎక్కడైనా హ్యూమన్ బీయింగ్ కెన్ నాట్ వర్క్. సో బాడీ మీన్స్ ఎక్స్పోజ్ టు ఎనీథింగ్ విచ్ ఇస్ టెంజిబుల్. అంతే మనిషి చూసుకోవచ్చు, కానీ ఏమైనా నెట్వర్క్ ఏరియాలో వాళ్ళకి షాడో ఫుట్ ప్రింట్స్ రావచ్చు, వెంటనే మనకి సిస్టమ్ అలర్ట్ అవుతాయి. అంటే పబ్లిక్ సపోర్టు లేదు అని మీరు అంటున్నారు, కానీ ఉన్న వాళ్ళలోనే సపోర్ట్ తీసుకొని ఒక 1+1 యాక్షన్ టీమ్ కానీ వచ్చి ఏదో ఒక ఎఫెన్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు అనుకోండి. సో న్యాచురల్గా మనకి ఛత్తీస్గఢ్ వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒకటి చేయొచ్చు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో యాజ్ వి సీ ఈ యాక్షన్ టీమ్స్ అండ్ దెన్ హిస్టరీగా మనకి చూస్తే యాక్షన్ టీమ్స్ ఎక్కువ నడిచినాయి. ఇన్ఫ్యాక్ట్ ఏఓబి ప్రాంతంలో కూడా జరిగినాయి అలా. సో ఈ 1 or 2 ఎలిమెంట్స్ ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళని వి షుడ్ బి ఇన్ అ కండిషన్ టు కంట్రోల్ దెమ్ ఆర్ ఇమీడియట్గా మనకి సమాచారం వచ్చి వీ షుడ్ బి ఇన్ అ గుడ్ పొజిషన్ టు గెట్ దెమ్ అవుట్. కానీ ఒక ఆపరేషన్ చేయడానికి, ఒక మేజర్ ఆపరేషన్ చేయడానికి వీలైతే మేజర్ ఆపరేషన్, లేదా కొన్ని వెహికల్స్ తీసుకొని 1+1 తీసుకొని పోలీసులను అటాక్ చేయడం, ఒక బచ్ ఫైర్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఇన్పుట్స్ ఉన్నాయి, అది నోటీసులు ఉంది. సో 1+1 ఎవరైనా ఉండొచ్చు ఇఫ్ దే ఆర్ టార్గెటింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. ఇన్ ద సక్సెస్ దే విల్ నాట్ గెట్ ఈజీగా. హవెవర్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తే దీనికి లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఉండాలి. ఓన్లీ
వెహికల్ మాత్రం ఈజ్ నాట్ అ లాజిస్టిక్ సపోర్ట్. మిగతా లాజిస్టిక్ సపోర్ట్ కూడా అది వాళ్ళు గ్యాదర్ చేయాలి. సో వీ విల్ వాచ్ దోస్ లాజిస్టిక్ సపోర్ట్స్. కానీ మీరు చెప్తున్న లాజిస్టిక్ సపోర్ట్స్ వాళ్ళకి అన్నారు ఇంకా కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ. ఎస్, ఆఫ్ కోర్స్ ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇప్పుడు కూడా మావోయిస్ట్ బేస్ ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ మనకి బీజాపూర్ అండ్ సుక్మా ఏరియాలో చూస్తే. సో స్టిల్ వాళ్ళ దగ్గర కొన్ని ఎక్స్ప్లోజివ్స్ అండ్ అమ్యునిషన్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్. ఒకవేళ ఏఓబిలో కాకుండా ఏఎస్ఆర్ జిల్లాలో కూడా కొంతమంది సింపథైజర్లు ఉంటే వాళ్ళ మీద వాచ్ ఎలాగుంటుంది? ఒకవేళ దొరికితే వాళ్ళ మీద కేసులు ఏమి? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా మనకి చట్ట ప్రకారం యూఏపీ యాక్ట్లో వాళ్ళపైన యాక్షన్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా మనకి జనవరి ఫిబ్రవరి 4 చాలా కొన్ని కేసెస్లో కొంతమందిని జైల్లో పంపడం జరిగినాయి. ఇఫ్ దే డూ నాట్ మెండ్ వాళ్ళ వేస్ని, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాళ్ళని కరెక్ట్ చేయడానికి కోసం. సో విల్ టేక్ లీగల్ యాక్షన్, వాళ్ళని జైలుకి పంపడం, అరెస్ట్ చేసి అన్ని చేస్తాం. సార్ 15 months వచ్చారు మీకు ఏఎస్ఆర్ జిల్లా. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ కాకుండా మీ పీరియడ్లో ఎంతమంది సరెండర్స్ ఉన్నారు, ఎంతమంది అరెస్ట్ ఉన్నారు? మిలిషియస్ ఇంక్లూడింగ్ మిలిషియస్. సో ఎగ్జాక్ట్ నంబర్స్ ఇప్పుడు నాట్ బి, బట్ గుడ్ నంబర్ ఆఫ్ సరెండర్స్ జరిగిన, సమ్వేర్ అరౌండ్ 70 to 80% సరెండర్ చేసిన, అండ్ గుడ్ నంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఉన్నాయి. దాంట్లో ఇంక్లూడింగ్ మన ఛత్తీస్గఢ్ కార్డర్ నుండి కూడా కొన్ని అరెస్ట్ ఉన్నాయి. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా మీకు ప్యారల్గా దీనికి కూడా ఉంది. ఎస్. ఒకవేళ ఎవరైనా టాప్ లీడర్స్ మీ దగ్గరికి సరెండర్ అవ్వడం వస్తే we will welcome, అరెస్ట్ చూపిస్తారా? we will welcome the surrender. If somebody is willing to surrender the weapon, we will welcome such person, such Maoist with both hands, and ensure that the Maoist is given proper assistance as per మన rehabilitation policy ప్రకారంగా, ఆర్ ఎక్కువగా అసిస్టెన్స్ కావాలి ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున కూడా we will 100% will assist. ఏపీ పోలీస్కి ఎంటర్ అయితే వాళ్ళు పంప్ ఆఫ్ చేస్తారని భయపడుతున్నారు. దిస్ ఈజ్ అ మిస్కన్సెప్షన్, బికాజ్ ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాం 70 to 80% సరెండర్ అయినా. సో ఇట్స్ ఆల్రెడీ ఒక రిటర్న్ స్టోరీ, ఆల్రెడీ ఫ్యాక్ట్స్. సో వాళ్ళు సరెండర్ చేస్తే ఒక కాన్ఫిడెంట్ వాళ్ళకి కూడా వస్తున్నాయి. మీరు ఐ వుడ్ అర్జ్ దట్ మీరు మీ లాగా మిగతా మీడియా పర్సన్స్ కూడా ఈ సరెండర్ చేసిన వాళ్ళ పర్సన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. దే విల్ టెల్ వాళ్ళ స్టోరీ, వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇలా ఉన్నాయి. టాప్ క్యాడర్ కానీ యూజీలో ఉన్నారు, ఏపీ పోలీసుకి రావచ్చు ఎనీ టైం సరెండర్ అవ్వడం. ఎనీ టైం వాళ్ళకి మీరు సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారా, లేదు అడిషనల్గా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అడిషనల్గా కూడా వీ విల్ బీ ఫ్రమ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎస్పీ, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవరైనా వెపన్స్తో సహా సరెండర్ అయిపోతున్నాయి, వీ విల్ ఎక్స్టెండ్ మ్యాక్సిమం సపోర్ట్. అంటే వాళ్ళకి కావాలి స్కిల్ డెవలప్మెంట్లో కానీ షూర్లీ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. వీ డోంట్ వాంట్ ఎవరైనా పర్సన్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉండిపోయిన తర్వాత ఇప్పుడు బయట వచ్చిన తర్వాత దే షుడ్ నాట్ బికమ్ హ్యాండ్ టు మౌత్ లైఫ్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది, నాతో కాదు కొంతమంది వాళ్ళకున్న భయం ఏంటంటే అయితే బంప్ ఆఫ్ అది పక్కన పెడితే కాసేపు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, రెండు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు దాదాపు 20 years 30 years పార్టీలో ఉండి బయటకు వస్తే వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఉన్నారంటే ఆధార్ కార్డు నుంచి వాళ్ళు రెడీ అవ్వాలి. వి విల్ హెల్ప్. ఇవన్నీ కూడా మీరు సపోర్ట్ చేసి, లేదు కొన్ని కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెడతారని ఒక భయం అనేది ఉంది. వెపన్స్తో సహా సరెండర్ వాళ్ళ పర్సన్ ఖచ్చితంగా వి విల్ 100%. పాత కేసులన్నీ కూడా క్లోజ్. మన సరెండర్ పాలసీ ప్రకారంగా విల్ ఇంప్లిమెంట్ 100%. రైట్, దేర్ ఇస్ నో డౌట్ దట్. అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసి కావాల్సినవన్నీ కూడా మీరు దీంట్లో కూడా వి విల్ అసిస్ట్. వీ హ్యావ్ రీసెంట్ టైమ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో కూడా ఈ సమయంలో నా సమయంలో కూడా కొంతమంది ఆధార్ కార్డ్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఆధార్ కార్డ్ వాళ్ళకి హెల్ప్ చేసి దీని తర్వాత వాళ్ళకి ఎవరైనా పెళ్లి కోసం కూడా రెడీ అవుతున్నాయి, దీంట్లో కూడా అసిస్ట్ చేయడం. పెళ్లి కూడా చేస్తారా? వాళ్ళు ఇష్టమైన పర్సన్స్తో వాళ్ళు పెళ్లి చేస్తూ వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్. రీసెంట్గా ఒకటి చేశారు, ఆయన డైవర్స్ తీసుకున్నాడు కదా. దట్ ఈస్ హిస్ చాయిస్, అతని డిసిజన్. ఓన్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇక్కడ కావాలి కానీ ఆర్ ఏమైనా లోకల్ పోలీస్తో ఏమైనా హెల్ప్స్ కావాలి, వీ విల్ ఎక్స్టెండ్. ఓకే సార్, ఫైనల్గా 2 questions అండి. ఒకటి, యూజీలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నెక్స్ట్, ఏఎస్ఆర్ జిల్లాలో మీ గోల్ ఏంటి? ముఖ్యమైన మన యూజీ కార్డర్ ఈ ఏఎస్ఆర్ జిల్లాలో ఆర్ మన ఏపీలో ఎక్కడ ఉండొచ్చు, ముఖ్యమైన వాళ్ళు ఒక అర్థం చేయాలి. వీఆర్ వాచింగ్ యూ. వెదర్ మీరు అర్థం చేసి ఆర్ అర్థం రాకూడదు, మీరు మిస్కన్సెప్షన్లో ఉండకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం దట్ పోలీస్ మీ గేట్లో నాక్ చేస్తున్నాయి. బిఫోర్ దట్ నా తరపున మీరు అప్పీల్ చూడొచ్చు కానీ ఆర్
రిక్వెస్ట్ చూడొచ్చు. బిఫోర్ మార్చ్ 31st. బిఫోర్ మార్చ్ మనకి 26 మార్చ్ బిఫోర్ లోపల వాళ్ళు సరెండర్ చేస్తే ఖచ్చితంగా వి విల్ హెల్ప్. అండ్ మన ముఖ్యమైన ఏఎస్ఆర్ జిల్లాలో గోల్ ఒకటే ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ముఖ్యమైన మన ప్రయారిటీ ఈ ఏరియాలో సేఫ్టీ, పీస్ అండ్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళ ట్రైబల్స్ కోసం ఏమైనా పాసిబిలిటీస్లో డెవలప్మెంట్ రావాలి. ఇప్పటికైనా సరే యూజీలో ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా మీరు జనజీవన సంస్థలో రండి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. ముఖ్యంగా సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడంలో ఏపీ గవర్నమెంట్ ముందుంది కాబట్టి దయచేసి మీరందరూ రండి. ఇది అపీల్ అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, ఇది మీ డెసిషన్ అంటున్నారు అమిత్ బర్దర్ గారు. ఇప్పుడు కూడా మీరు అనుకున్న లక్ష్యం సాధించాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజలు చైతన్యపరచాలంటే తుపాకీని పక్కన పెట్టి మీరు కూడా జనజీవన సంస్థలు రండి. పార్లమెంట్ తరహా ఎన్నికల్లో పాల్గొనండి. ఎన్నికల్లో పాల్గొని మీ ఐడియాలజీని ప్రజలకు చూపించండి, ప్రజల్లో మార్పు తీసుకురండి. ఆయుధంతోనే మన అన్ని పనులు జరగాలనుకుంది గతం, ఇప్పుడు కాదు అనేది చాలా స్పష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అందరూ కూడా బయటకు రండి అంటూ అమిత్ బర్దర్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం అమిత్ బర్దర్ గారితో ఎక్స్క్లూజివ్ ఉంటుంది. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.